అస్య శ్రీ వీరబ్రహ్మేంద్రస్య బ్రహ్మానందం అని చెప్పాడు. అదొక మంత్రం అంట. ద్వాదశ అక్షరి మంత్రం అని చెప్పాడు. మీకు ప్లే చేస్తాను. అస్య శ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య మహామంత్రస్య సిద్ధి యోగి శక్తి చంద్ర పరాంజ్యోతి స్వరూపిణి ఓం దేవత దీం కలికం సమధర్మార్థ కామ మోక్ష పరపురుషార్థ చతురార్థ లభంతుది. అస్య శ్రీ వీరబ్రహ్మేంద్ర ఇందులో భీమ్ తిలకం అన్నాడు. ఎక్కడ అన్నారా మంత్రాల్లో? లేదు. యమధర్మార్థ అంట, చతుర్విధ పరపురుషార్థ అని అంటున్నాడు. చతుర్విధ ఫల పురుషార్థ అంటే వీడికి ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని ఒకటి క్రియేట్ చేసేసుకుని నేను హిందూగా ఉన్నప్పుడు దీన్ని పట్టుకుని పెద్ద సాధన చేశాను అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. ఇది ద్వాదశాక్షరి మంత్రం అంట. ద్వాదశాక్షరి మంత్రం ఏంటి మనందరికీ తెలిసింది, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాదశాక్షరి మంత్రం అని ఎవరన్నా చెప్తే విన్నావా? అసలు ఎక్కడన్నా ఉందా? కాబట్టి వీడు హిందుత్వంలో ఉంటే అనాకానికి పనికిరాడు, దమ్ముడికి పనికిరాడు. ఇలాంటి వెధవలు అందరూ హిందుత్వంలో మతాన్ని అడ్డం పెట్టుకుని సంపాదిద్దాం అని సాధ్యం కాదు. కాబట్టి ఇలా సాధ్యం కాని వెధవలు అందరూ క్రైస్తవంలో చేరుతున్నారు. అక్కడ ఇలాంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి సాక్ష్యాలు చాలా వరకు మనం చూసాం, వేల సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు కావచ్చు, లేకపోతే పాస్టర్లు మాట్లాడుతున్న పదజాలు, ఇష్టరహితంగా మాట్లాడుతున్న పరిస్థితి, ఉన్నత స్థానం అంటే ఒక పాస్టర్ని వాళ్ళు పవిత్రంగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటివి వస్తున్నప్పటికీ మరి ఎందుకని ప్రజలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటారు? అదే చెప్తున్నా, అక్కడ లో ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి పీపుల్ ఉన్నారు. వాళ్ళకు కూడా అదే స్థాయి, అంతకు మించి ఏమి ఉండదు. వాళ్ళు పైగా వాళ్ళు ప్రశ్నిస్తే మీరు దైవజనుడినే ప్రశ్నిస్తారా, మీ మీద శాపం వచ్చింది అంటాడు. శాపనార్థాలు పెడతారు. అవును, మనం ఇంకో వీడియో కూడా చూసామన్నా, అంటే దశమ భాగం ఇవ్వకపోతే కూడా యేసు శపిస్తాడు. పక్కా నెంబర్ 1 క్రిమినల్స్ అందరూ ఈరోజు పాస్టర్లుగా ఉన్నారు. మొన్న కొన్ని ఆడియో కాల్స్ కూడా పాస్టర్లకు సంబంధించి కొన్ని ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. అందులో ఒక పాస్టర్ ఏమంటున్నాడు, ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన హత్య చేసి బాగా హడావిడి చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రవీణ్ తాగుతాడు మాకు ముందే తెలుసు, మాకు కూడా తెలుసు, కానీ మేము అట్లా కావాలని ప్లాన్ చేసాం అంటున్నాడు. అంటే వీళ్ళకి ఒక ఎథిక్స్ అనేవి ఉండవు. అలాగే అతనంట పాలిటిక్స్లోకి వచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలంట, నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు పెట్టాలంట. 50 కోట్లు ఏం చేస్తాడు? అలాగే ముందు బాటిల్స్ పంచుదాం అంటున్నాడు. గెలిచిన తర్వాత ఒక సంతకం పెడితే 45 కోట్లు వస్తాయి అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా, ఈ క్రిమినల్స్ అందరూ, ఇలాంటి దురుద్దేశాలు ఉన్న క్రిమినల్స్ అందరూ కలిసి ఈ మతంలో చేరారు. అక్కడ ఉన్నటువంటి జనం కూడా అదే స్థాయిలో తగలడ్డారు. ఈ పాస్టర్ల ఆగడాలు ఆగేది ఎప్పుడు అంటారు? వాస్తవంగా అయితే నేను చేస్తున్న డిమాండ్ ఏంటంటే, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి అనేది. హిందూ దేశంగా ప్రకటించినప్పుడు ఇలా హిందుత్వం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే వేదవులందరికీ కొన్ని ఇస్లామిక్ దేశాల్లో శిక్షలు ఉంటాయి. కాలో చెయ్యో తీసేస్తారు, వీడు 4 కోసేయాలి. ఇప్పుడు కోట్లాది మంది స్త్రీల గురించి అంత అసభ్యంగా మాట్లాడిన వెధవ మళ్ళీ ఆడు బయట తిరగొచ్చు. అసలు ఇస్లామిక్ దేశాల్లో అమలు చేసినట్లు వీడు 4ని బహిరంగ అందరూ చూస్తుండగా కోసేయాలి. అలాంటి శిక్షలు ఉండాలి. అప్పుడే ఇలాంటి వెధవలు అందరూ కంట్రోల్ అవుతారు. మనం మల్లెపూలని దేవుడి దగ్గర పెడతాం, అవును, ముత్తైదువులకు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు శుభకార్యాలప్పుడు అలంకరణకు వాడతారు, దైవ అలంకరణకి వాడతారు. ఇప్పుడు వీళ్ళు స్త్రీని చూస్తే కేవలం దానికే అన్నట్లుగా వీళ్ళ ఆలోచన ఉంటుంది. అలాగే పూలు పెట్టుకుంటే దానికే అని వీళ్ళ ఆలోచనలు. ఎందుకంటే అంతకు మించి ఎదగరు వీళ్ళు, అక్కడే తగలడతారు. ఇప్పుడు వీడు హిందూగా ఉన్నప్పుడు వీళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ హిందువులు, వాళ్ళు కూడా పూలు పెట్టుకుని ఉంటారు కదా. మరి వాళ్ళందరూ వేసిలా, వీడు వేసికి పుట్టాడా? వీడు కూడా వేసికి పుట్టినట్టే కదా. లేకపోతే వీళ్ళ మతంలో అందరూ పరిశుద్ధాత్మలకు పుడుతున్నారా? పరిశుద్ధాత్మ గర్భం చేస్తే పిల్లలు పుడుతున్నారా? ఇప్పుడు దీనికి ఒక పాస్టర్ శాలెం రాజే కాదు, మొత్తం పాస్టర్లు అందరూ సమాధానం చెప్పాలి. వాడెవడో మాట్లాడాడు, మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక పాస్టర్ని తన్నారనుకో, రేపు పాస్టర్లు అందరూ వస్తారుగా. ఒక పాస్టర్ని ఎవరన్నా వాడు అక్రమంగా మత ప్రచారం చేస్తే తనినప్పుడు ఈ పాస్టర్లు అందరూ వచ్చినప్పుడు, మరి ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు? అంటే మీరు సైలెంట్గా ఉంటే మీకు బాధ్యత లేదా? మీరు సైలెంట్గా మౌనం అర్ధాంగీకారం అంటారు. మిగిలిన పాస్టర్లు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారంటే వాడు మాట్లాడిన దానికి వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్లే. కాబట్టి రేపొద్దున ఏ పాస్టర్ రోడ్డు మీదకి వచ్చినా, ఏ పాస్టర్ మత ప్రచారానికి వచ్చినా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే మీరు శాలెం రాజు గారిని చొక్కా పట్టుకుని రాకండి, బయటకు వచ్చి క్షమాపణ చెప్పించండి, మీరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే పాస్టర్లు అందరికీ ఇది వర్తిస్తుంది. ఇది హెచ్చరిక. దీనికి సంబంధించి ఒక్కరు ఇలాంటి మాట మాట్లాడినా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నోరు విప్పి సమాధానం చెప్పడమో, లేకపోతే అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే గానీ ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పొచ్చు అన్న. చివరి రీసెంట్గా ఇప్పుడు అమరావతి ఇష్యూలో కూడా అక్కడ వేసీల రాజధాని చెప్పి మాట్లాడినందుకు పెద్ద రగడ అయ్యింది. కేసు కూడా పెట్టి అరెస్ట్ చేశారు. మరి వీడిని ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు చాలా చోట్ల స్వచ్ఛందంగా కంప్లైంట్స్ ఇస్తున్నారు ప్రజలు. మరి ఆ కంప్లైంట్స్ బేస్ చేసుకుని వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?
పొలిటికల్గా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి వెధవకి మీరు బుద్ధి చెప్పకుండా వదిలేస్తే కనుక వీళ్ళకి అచ్చోసిన ఆంబోతుల్లాగా మీరు లైసెన్స్ ఇచ్చినట్లే. రేపొద్దున ఇంకొంతమంది గాలి వేధవులు వచ్చి శాలేం రాజు కూడా ఎంత దారుణంగా మాట్లాడినా కానీ ఏం జరగలేదు, కాబట్టి మేము కూడా మాట్లాడతాం, ఇంకొంతమంది వెధవులు తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, వీడి మీద కఠినమైన చర్యలు తీసుకుని మొత్తం ఎలాంటి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్న వెధవులకి ఒక స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగానే మీరు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళకి గనక ప్రభుత్వం ముందుకు రాకపోతే, అంటే శిక్షించకపోతే, ఇలాంటి వాళ్ళని చూసుకొని మరికొంతమంది పుట్టగొడుగుల్లాగా బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. వాడికి రోజు అదే పని. వాడు బైబిల్లో చెప్పడానికి ఇప్పుడు ఒక నీతి ధర్మం అనేది ఏం తగలలేవు అందులో. ఎంతసేపు కూడా వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం, వీళ్ళని రెచ్చగొట్టడం, హిందువుల మీద రెచ్చగొట్టడం, హిందుత్వం మీద ద్వేషాన్ని నాటడం, ఆ విషబీజాలు నాటడం, ఇదే వీళ్ళ పని. ఇవన్నీ కూడా ఒక తీవ్రవాద ట్రైనింగ్ క్యాంపుల్లాగా తయారైన చర్చిలన్నింటినీ కూడా. ఈ చర్చిలన్నింటినీ కూడా మానిటరింగ్ చేయాలి ప్రభుత్వం. మానిటరింగ్ చేసి అసలు వీళ్ళు ఏం నూరిపోస్తున్నారు, వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలి. ఎవరైనా తేడాగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, మీరు ఇటీవల చూస్తే ఆపరేషన్ సింధూర్, భారతీయులందరూ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకున్నటువంటి సగర్వంగా అందరూ కూడా ఒక సంతోషభరితమైన క్షణాలని అందరూ చూశారు. అందరూ తమ సంతోషాన్ని కూడా తెలియజేశారు. కానీ ఒక్క పాస్టర్ అయినా ఆపరేషన్ సింధూర్ గురించి పాజిటివ్గా మంచిగా మాట్లాడిన పాస్టర్ని ఎవరైనా చూసారా మీరు? మాట్లాడరు. ఎందుకంటే మోదీ గారంటే వాళ్ళకి పడదు. మోదీ గారంటే పడదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఏదన్నా దేశానికి గర్వకారణమైన పని చేసినా వీళ్ళు ఒప్పుకోరు. ఇంకా చెప్పాలి, వ్యతిరేకంగా మాట్లాడతారు. వీళ్ళ ఎజెండా ఒకటే, భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా చేసేయాలి. ఆ క్రైస్తవ దేశంగా మారినంత వరకు వీళ్ళకి ఈ దేశం శత్రుదేశం. వీళ్ళకి విగ్రహారాధన దేశం అంటారు, యేసుకు లోబడని దేశం అంటారు. రకరకాలుగా క్రైస్తవులను రెచ్చగొట్టి భారతీయుల్లోనే విద్వేషాన్ని నూరిపోస్తున్నారు ఈ దేశం మీద. చాలా ప్రమాదకరమైన వ్యవస్థ పనిచేస్తుంది క్రైస్తవంలో. ఇప్పుడు వీళ్ళు మతం ముసుగేసుకుని ఇలాంటి ప్రచారాలు, మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలేమో ఏమీ చేయని పరిస్థితి. కనుక ఇప్పుడు మాలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటి అవసరాలు ఏర్పడింది. మాలాంటి ఆర్గనైజేషన్ ఎందుకు వచ్చాయంటే, ప్రభుత్వాలు వాళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే చట్టపరంగా వాళ్ళు తీసుకునే చర్యలు తీసుకోవచ్చు, కానీ రాజకీయంగా కూడా కొన్ని మరి కారణాలు ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళ పరిధి చాలా తక్కువ ఉంది. అంటే ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడంలో, వీళ్ళకి బుద్ధి చెప్పడంలో. కనుక మాలాంటి ఆర్గనైజేషన్స్ వచ్చాయి. కానీ ప్రభుత్వం కూడా స్పందించాలనేది మా డిమాండ్. ఇది మా యొక్క బాధ్యత, కేవలం మా బాధ్యత అని మేము చెప్పట్లేదు, అందరి బాధ్యత. హిందువులు అందరూ కూడా స్పందించాలి. అసలు నిజంగా చైతన్యం ఉంటే గనక హిందూ మహిళలు అందరూ కలిసి ఒక్క పిలిపిచ్చి మొత్తం వాడి అంటే ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పి వస్తే గనక భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇంకొక విధం